నా కుటుంబ సభ్యుల్ని చూస్తున్నా. ఎన్ని త్యాగాలు చేశారంటే మీ త్యాగాలకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తప్పుడు కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, బయట రానికుండా అడ్డుపడ్డారు, జీవో నెంబర్ 1 తీశారు, నాయకులను అరెస్ట్ చేశారు. కానీ మీ సంకల్పం చూస్తే ఉక్కు సంకల్పం. ఏ ఒక్క నాయకుడు భయపడకుండా, ఎంత సంకల్పం అంటే ఒక్క ఉదాహరణ చెప్తున్నాను మీకు. చంద్రయ్య మాచర్ల నియోజకవర్గం, అతన్ని చంపే మునుపు ఒక వెనుకబడిన కులం యాదవ కులం అతన్ని చంపుతా ఉంటే ఒకే మాట అడిగారు, జై జగనను నిన్ను చంపం వదిలిపెడతామంటే ఏమైనా పర్వాలేదని జై తెలుగుదేశం అని ప్రాణాలు తెలిసిన వ్యక్తి చంద్రయ్య. అందుకే ఆయన పాడి మోసా నేను. ఆ కార్యకర్త ఒక ఆదర్శం. అందుకే నేను అంటున్నాను, మీరు చేసిన త్యాగాలు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఒకటే మీకు హామీ ఇస్తున్నా, కుటుంబ పెద్దగా నేను మీకు అండగా ఉంటా, తోడుగా ఉంటా, మిమ్మల్ని పైకి తీసుకొస్తా. ఏ కష్టమన్నా చంద్రన్న మీకు అండగా ఉంటాడని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే కాదు, రేపు అధికారం వచ్చినా ప్రతిపక్షంలో ఉన్న నా కార్యకర్తల సంక్షేమం, నా కార్యకర్తల అభివృద్ధి నాకు చాలా ప్రధానంగా తీసుకెళ్తానని మరొక్కసారి నా కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నా. ఏ పార్టీకైనా కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు. అదే సమయంలో ప్రజలకు సేవ జరగాలన్నా, మంచి జరగాలన్నా, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసేది ఈ కార్యకర్తలే పనిచేస్తారు. అలాంటి నా కుటుంబ సభ్యుల్ని అభినందిస్తూ మీ అందరి త్యాగాలకి సెల్యూట్ చేస్తున్నాను. తమ్ముళ్ళు, శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. మీ రుణం తీర్చుకుంటా. భవిష్యత్తులో అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది 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 అని మరొక్కసారి ఈ మహానాడు సాక్షిగా ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాల్లో అనౌన్స్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నాయకులు కొంతమంది చెప్పారు, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపద పేదవాళ్లకు పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలకు చిరునామా తెలుగుదేశం పార్టీ. ఎవరితో ప్రారంభమైనాయి తమ్ముళ్ళు సంక్షేమ కార్యక్రమాలు అడుగుతున్నా మిమ్మల్ని. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కేజీ బియ్యం కానీ, సగం ధరకే చీర దోవత కానీ, పక్కా ఇళ్ల నిర్మాణం కానీ, 50 రూపాయల హెచ్పికి కరెంట్ ఇవ్వడం కానీ సంవత్సరానికి ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే. 2014లో జనసేన పార్టీని స్థాపించాం. భావ తీవ్రత ఉంది గనుకే 2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం ఓడినప్పుడు 2019లో మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు.
మన ఆడపడుచుల్ని అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదేం న్యాయం అని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే, గొంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు, నిర్బంధంలో తోశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు. వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంట్లో 2 ఎంపీలతోటి అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈ రోజు జయకేతనం ఎగరేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై. భరత భూమి నేర్పినదో, ప్రజాకోటి నేర్పినదో, నిజం ఏమిటో కానీ ఒట్టి చేతిలో శత్రువుపై దుమికే శక్తి ఉంది అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు, నెల్లూరులో చదువుకున్న నాకు కూడా. అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది, కర్మస్థలం ఆంధ్ర అయ్యింది. రుద్ర వీణ వాయిస్తా, అగ్ని ధారలు కురిపిస్తా, తిరుగుబాటు జెండా పట్టిస్తా, దుష్ట పాలన నుండి విముక్తి కలిగిస్తా అన్న కృష్ణమాచార్య మాటలు మాకే కాదు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు, వేట కోసం బయటకొచ్చిన కొదమ సింహాలు వారికి కూడా ఊతమిచ్చినాయి. ఊతమివ్వబట్టే 24 ఎన్నికల్లో దాష్టీక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు.